స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 18లో మనము వాంట్ టు బీను ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మన అభిప్రాయాలను మనం వ్యక్తం చేసేటప్పుడు నేను ఈ విధమైనటువంటి వ్యక్తిగా ఉండదలుచుకున్నాను అని చెప్పేటప్పుడు వాంట్ టు బీని మనం ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు నేను నా గురించి చెప్తున్నాను, ఐ వాంట్ టు బీ ఎ గుడ్ టీచర్ అంటే నేను ఒక మంచి టీచర్గా ఉండదలుచుకున్నాను. I want to be a good teacher. ఇక్కడ చూడండి, గుడ్ టీచర్గా ఉండడము నా అభిప్రాయం అనమాట. దాన్ని మనం వ్యక్తం చేసేటప్పుడు ఐ వాంట్ టు బి అని చెప్పచ్చు అనమాట. తర్వాత మీరు మీ గురించి చెప్పేటప్పుడు నేను ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండదలుచుకున్నాను, దృఢమైన వ్యక్తిగా ఉండదలుచుకున్నాను. ఐ వాంట్ టు బి ఏ స్ట్రాంగ్ పర్సన్. I want to be a strong person. Strong అంటే దృఢమైనది అని అర్థం అన్నమాట. Strong person. I want to be a strong person. మీ బ్రదర్స్ గురించి మీరు చెప్పాలనుకోండి, దే వాంట్ టు బి కామ్ ఇన్ లైఫ్ అంటే వారు జీవితంలో నిశ్శబ్దంగా ఉండదలుచుకున్నారు. దే వాంట్ టు బి కామ్ ఇన్ లైఫ్. They want to be calm in life. మీరు నిజాయితీగా ఉండాలనేసి మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయాలనుకోండి, ఐ వాంట్ టు బి ఎ హానెస్ట్ పర్సన్. ఐ వాంట్ టు బి ఎ హానెస్ట్ పర్సన్. హానెస్ట్ పర్సన్, నేను ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఉండదలుచుకున్నాను. నేను జీవితంలో నెమ్మదిగా ఉండదలుచుకున్నాను. ఐ వాంట్ టు బి స్లో ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు బి స్లో ఇన్ లైఫ్. స్లో ఇన్ మై లైఫ్. ఎందుకంటే నిదానమే ప్రధానం కాబట్టి జీవితంలో నిదానంగా నేను ఉండదలుచుకున్నాను. ఐ వాంట్ టు బి మాడెస్ట్ ఇన్ మై లైఫ్. మాడెస్ట్ అంటే అణుకువగా ఉండదలుచుకున్నాను. ఐ వాంట్ టు బి మాడెస్ట్. ఐ వాంట్ టు బి మాడెస్ట్. మాడెస్ట్ అంటే అణుకువ. ఐ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్ పర్సన్ అంటే నేను స్వతంత్రుడుగా ఉండదలుచుకున్నాను అని మీరు అభిప్రాయం వ్యక్తం చేయదలుచుకుంటే ఐ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఐ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఎవరిపైన ఆధారపడకుండా మనమే స్వతంత్రులుగా బతకడం అన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీరు వేరొకరికి చెప్పాలనుకోండి, మీ ఫ్రెండ్స్కు వి వాంట్ టు బి ఫ్రెండ్స్. మేము స్నేహితుల్లాగా ఉండదలుచుకున్నాము. వి వాంట్ టు బి ఫ్రెండ్స్. మేము స్నేహితుల్లాగా ఉండదలుచుకున్నాము. వారి గురించి మీరు చెప్పాలనుకోండి మీ ఫ్రెండ్కు, దే వాంట్ టు బి స్ట్రాంగ్. వారికి దృఢమైన వ్యక్తులుగా ఉండాలని ఉంది. దే వాంట్ టు బి స్ట్రాంగ్. దే వాంట్ టు బి స్ట్రాంగ్ అంటే వారికి దృఢంగా ఉండాలని ఉంది. తర్వాత చూడండి, మీకు నమ్మకం కలిగిన వ్యక్తిగా మీరు ఉండాలని ఉంది అనేసి మీరు చెప్పాలనుకోండి, ఐ వాంట్ టు బి ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. ఐ వాంట్ టు బి ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్ అంటే మన పైన మనకు నమ్మకము ఉండడం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట.
ఐ వాంట్ టు బి ఏ కాన్ఫిడెంట్ పర్సన్. నేను ఒక నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉండదలుచుకున్నాను. అంటే మనపైన మనకు నమ్మకం అనమాట. ఈ పని నేను చేయగలను అని చెప్పి. మీకు నేను ధైర్యం ఉన్న వ్యక్తి అని చెప్పాలనే అభిప్రాయం చెప్పాలనుకోండి, ఐ వాంట్ టు బి ఏ కరేజియస్ పర్సన్. ఐ వాంట్ టు బి ఏ కరేజియస్ పర్సన్. కరేజియస్ అంటే ధైర్యం అనమాట. ఏ కరేజియస్ పర్సన్. ఐ వాంట్ టు బి కరేజియస్ పర్సన్. నాకు ధైర్యంగా ఉండాలనేసి ఉంది. తర్వాత వారి గురించి చెప్తున్నారు అనుకోండి, దే వాంట్ టు బి గుడ్ పర్సన్స్. వారికి మంచి వ్యక్తులుగా ఉండాలని ఉంది. దే వాంట్ టు బి గుడ్ పర్సన్స్. దే వాంట్ టు బి గుడ్ పర్సన్స్. వారికి మంచి వ్యక్తులుగా ఉండాలని ఉంది. మీ గురించి మీరు చెప్పేటువంటి సందర్భంలో వి వాంట్ టు బి. వి వాంట్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మేము ఫ్రెండ్స్ గా ఉండాలనేసి మాకు ఉంది. వి వాంట్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ అనమాట. ఎప్పటికీ మాకు ఫ్రెండ్స్ గా ఉండాలని ఉంది అని చెప్పేటప్పుడు మీరు వి వాంట్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనము మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వాంట్ టు బిని ఉపయోగించవచ్చు అనమాట.